ఫీవరే కదా 2 రోజుల్లో తగ్గిపోతుందిలే అని లైట్ తీసుకుంటున్నారా? ఒక్క నిమిషం ఆగండి. యూఎస్‌లో జరిగిన 11 ఇయర్స్ బాబుకి జరిగిన విషయం వింటే షాకవుతారు. అతని పేరు జార్జ్. వయసు 11 సంవత్సరాలే. స్టార్ట్ అయింది నార్మల్ ఫీవర్‌తోనే. హాస్పిటల్‌కి వెళ్తే డాక్టర్ టెస్ట్ చేసి లంగ్స్ క్లియర్‌గానే ఉన్నాయి. అంతా బానే ఉంది. పర్లేదులే అని చెప్పేసి పంపించేశాడు. కానీ ఇంటికి వచ్చేశాక సిట్యుయేషన్ మొత్తం మారిపోయింది. సడెన్‌గా బాబుకి ఫిట్స్ వచ్చింది. బ్రీతింగ్ ఆగిపోయింది. బ్రెయిన్‌కి ఆక్సిజన్ అందడం కూడా ఆగిపోయింది. వెంటిలేటర్ మీద పెట్టి డాక్టర్ ఎంత ట్రై చేసినా జార్జ్ అయితే చనిపోయాడు. జస్ట్ నార్మల్ ఫ్లూ ఫీవర్ ఎంత సివియర్ గా మారిందో చూసారా? సో ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్, ఫ్లూ కేసెస్ చాలా పెరిగిపోతున్నాయి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మీ పిల్లలు సడన్ గా డల్ అయిపోవడం, ఫిట్స్ వచ్చినా లేదా ఊపిరి తీసుకోవడం కొంచెం కష్టంగా ఉన్నా అస్సలు వెయిట్ చేయకండి. నార్మల్ క్లినిక్ కి కాదు, వెంటనే పెద్ద హాస్పిటల్ కి తీసుకెళ్ళండి. మన నెగ్లిజెన్సీ వల్ల ఒక ప్రాణం తీయవద్దు. ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేసి అందరిని అలర్ట్ చేయండి.